ఈ కార్యక్రమం ఇలాగ జరుగుతుందా అనడానికి నేను నమ్ముకున్న నా దేవుని గురించి నేను మొట్టగా మా కుటుంబ వందనాలు తెలుసుకుంటాను. అలాగే ఈ కార్యక్రమంలో మేనేజర్ గారు దగ్గర మేము మంచి ప్రేమ చూసాము. నేను వచ్చినప్పుడు వదన ఎట్లంటే ఒప్పుకోలేదు. అయ్యో పెద్దోడు అట్లా చెప్పకూడదు నువ్వు అని నన్ను బాగానే ప్రేమించాడు. తర్వాత సార్ ఈ మధ్యనే నాకు పరిచయం అయ్యాడు. సార్ గురించి నేను విన్నప్పుడు ఇంకొన్ని రోజులు సార్తుంటే బాగుండేమో, కొంచెం దైవికంగా నేను కొన్ని విషయాలు తెలుసుకుందని అనిపించింది. సరే ప్రభుత్వం అయితే ఇక నేను ఖాళీగా ఉంటాను కాబట్టి సార్ ఎప్పుడు అన్నామంటే సార్ దగ్గరికి వెళ్తాను. ఆయన కూడా వందనాలు తెలుస్తున్నాను, నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ చేయమని చెప్పినటువంటి దాత మన ఈ గారు రాకపోవడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. సరే ఆయన లేకపోయినా ఉన్నట్టుగానే మనం సార్గా చెప్పారు. అలాగే ఈ కార్యక్రమానికి బాగా ప్రయాసపడినటువంటి సుబ్రహ్మణ్యం సార్ గారికి మా కుటుంబంలో వందనాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఈసీ గారు మా కిరణ్ సారు, ఆయన నా విషయంలో ఎక్కువగా స్వతంత్రం కోపడతాడు, నేను మళ్ళీ కూల్ అవుతాను. ఆయన కోపడతాడు, నేను కూల్ అవుతాను. మేము వర్కింగ్ అరేంజ్మెంట్ అంటే జిఎంసీగా ఉన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరికి అలాంటి పరిచయం ఉంది. క్లోజ్గా మాట్లాడతాడు, నన్ను గద్దిస్తాడు, అరుస్తాడు. తిరిగి నేను కూల్ అయిపోతాను మళ్ళీ, ఎందుకంటే నా పై అధికారి కాబట్టి. ఆయన కూడా ఎంత మంచి, ఆయన దగ్గర నుంచే ప్రతి చిన్న పేపర్ బయటికి రావాలి, సోమనాథ్ సార్ దగ్గరికి రావాలి, అక్కడ నుంచి మేనేజర్ సార్ దగ్గరికి రావాలి, తర్వాత ఈగ దగ్గరికి వెళ్ళాలి. స్టార్టింగ్ పుట్టడం మన కిరణ్ సార్ దగ్గర నుంచి ఈ పేపర్ తయారు రావాలి. ప్రభు చిత్తను బట్టి ఆయన నా చిన్న పేపర్ని నేను పదే అడుగుతుంటే నీ పని అయిపోయింది పోయాను, ఎందుకు ఊరక నన్ను అంటావు, కోపడుతుంటా. సార్ నా ధర్మభాగం నేను అడుగుతున్నానంట. దేవుని కృపను బట్టి కిరణ్ సార్కి మా కుటుంబంలో చాలా వందనాలు తెలియాలి. ఆయన నాకు చేసిన ఈ పేపర్ విషయంలో నాకు రావాల్సిన బెనిఫిట్ అంతా ఇచ్చినందుకు. అలాగే వెంకరెడ్డి సార్ కూడా నా విషయం బాగా తెలుసు. నేను సంగీతపరుణ్ణి, ఇంకా నేను ఇట్ట అనుకుంటే కీబోర్డు ప్యాడ్ పెట్టి కింద గందరగోళం చేసుకునే వాళ్ళము. ఎందుకులే అన్నట్లుగా మేము ఆగేమో. ప్రభు చిత్తం అయితే మరోసారి మా మందిరంలో పెట్టుకుంటే అలాంటి ప్రోగ్రాం ఉంటుంది. ప్రభు చిత్తం అయితే పిలుచుకుంటాము. అలాగే ఇంకో మాట చెప్పాలంటే సబ్ డివిజన్లో సార్ ఉన్నాడు, ఏదైనా చిన్న సలహా చెబుతుంటాడు. మన సార్ పేరు రైస్ సార్ ఏదైనా చిన్న సలహాలు చెబుతుంటాడు. నన్ను కూడా ప్రేమిస్తారు. మళ్ళీ కల్పన మేడం కూడా ఉంది. నేను స్టాఫ్ అందరితో, మా ముందు ఉన్న స్టాఫ్ డీబీ వాళ్ళు, రమేష్ సార్ కానీ, ఆచార్య గారు కానీ, హెచ్డి గారు కానీ, వాళ్ళతో కూడా చాలా సున్నితంగా డ్యూటీ చేసుకునేవాడిని. ఇప్పుడు కొత్త స్టాఫ్ వచ్చారు, ముగ్గురు వెంకటేశ్వరులు నాకు పాత స్నేహితుడే, నేనంటే ప్రాణం ఆయనకి. అలాగే తిమోతి గారు చాలా మంచి మనసు కలిగిన వాడు, నన్ను బాగా ప్రేమిస్తున్నాడు. అలాగే ప్రసాద్ సార్ కూడా పెద్ద ఆయన రిటైర్డ్ అవుతున్నా, ఏం చెప్పలేని పని అనుకుంటే వాళ్ళు నన్ను కూడా కొంచెం ప్రేమగా నా పరిచయం కొనసాగించారు. అలాగే ఈ రావడానికి పేపరు కొంచెం సపోర్టు సలహాలు ఇచ్చినటువంటి మా ముఖ్యమైనటువంటి నాయకుడు పోలే గారికి చాలా వందనాలు. నాకు సలహాలు చెబుతాడు, ధైర్యం కూడా చెబుతుంటాడు. నీకెందుకేం పర్వాలేదు అన్నా, నువ్వు ఎందుకు కంగారు పడతావు, సారు అన్నీ చేస్తున్నాడులే అని ఆయన నాకు కొంచెం సలహా ఇస్తాడు. ధైర్యం చెబుతాడు. ఈ పేపర్ నడవడానికి కొంచెం సపోర్ట్ కూడా చేశాడు. ఆయన కూడా మా కుటుంబ ద్వారా నమస్కారాలు చేస్తున్నాము. ఇక అలాగే ఈ స్టాఫ్లో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా నాకుండా ఎవరైనా ఒకవేళ ఇబ్బంది నేను కలిగిస్తే నన్ను అందరూ క్షమించాలి. నేను 33% నేను ఎవరికి నేను అలాంటి స్థితి తెచ్చుకోను. నేను ఒకవేళ జరుగుంటే, అంటే నేను మనిషిని కనుక నన్ను క్షమించాలి. ఈ కార్యక్రమానికి బాధ్యత కలిగి ఎంతో సక్సెస్ఫుల్గా జరిగించడానికి నేను చెప్పేగా ముందుగానే, నేను నమ్ముకున్న నా దేవుడు జీవగల దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడని. నేను ఎక్కువగా మందిరంలో పైకి చెప్పాలంటే మా తమ్ముడు చెప్పాడు, అది నేను చెప్పలేకపోతున్నా. 87లో నా చరిత్ర వేరు. 87లో చరిత్ర ఎక్కడ పెట్టినా మేము ఒక 12 మంది బ్యాచ్ ఉంటాము. ఏదన్నా రకరకాల సమస్యలు ఎత్తి ముందే ఉంటాను నేను. అలాంటి వ్యక్తిని దేవుడు నన్ను పట్టుకొని
నా జీవితాన్ని మార్చుకొని 87లో ఒక శనివారం మాత్రం నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను. తెల్లారి పొద్దున్నే ఎవరు అట్లా ఉండదు, బాప్తిసం ఇచ్చారు నాకు దేవుని సేవకుల ద్వారా. అప్పటి నుండి ఇప్పటి దాకా నేను వెనకంజి వేయలేదు. ఉద్యోగానికి ఎట్ట వెళ్తున్నానో మందిరానికి కూడా అట్లా క్రమంగా టైం పక్కన వెళ్తుంటాం. తాళాలు నా దగ్గర ఉంటాయి. అక్కడ బాధ్యత అంతా నేనే తీసుకుంటా. సంఘస్థులు పిలుచుకోవడం, వాళ్ళ చేత పాటలు పాడించడం, వాళ్ళ చేత వాక్యం చెప్పించటము, తర్వాత నేను దాన్ని కవర్ చేసుకోవడం. ఇలాగూ సంఘంలో గ్రామం అంతా కూడా సామ్యాల సేవలు నాకు అక్కడ గౌరవం ఉంది బాగా. పొలిటికల్గా కూడా రెడ్డిగానే తెలుసు. ఏ పార్టీ అయినా కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, నేనంటే బాగా నమ్ముతారు. నేనంటే ఎప్పుడు కీడు చేసే వ్యక్తిని కాదు. నాలో ఏముంటుందో అదే ఉంటుంది బయట. ఒకవేళ ఎవరైనా చేశారనుకో, నేను వారిని అసలు అనుకోను, దాని గురించి మనసులో పెట్టుకొని సరేలే అనుకుంటాను. నేను అంతవరకు వదిలేస్తాను దాన్ని. అంతేగాని దాన్ని కక్ష రూపంలో పెట్టుకునే వ్యక్తిని మాత్రం నేను కాదు. క్షమా హృదయం కలిగిన వ్యక్తిని నేను. నా పిల్లలు చెప్పాడు, అంత కొడుకు చెప్పాడు కదా, నా పిల్లల ద్వారా నేను పడేటువంటి సమస్య బాధ నేను ప్రభుని బట్టి నేను భరిస్తున్నా. వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నేను ఇంకా చెప్పాలంటే లగ్జరీ టైప్ నాది కాదు. పేదరికంగా దీన మనసుతో నేను పనిచేసేవాడిని. డిపార్ట్మెంట్కి చాలా నమ్మకంగా ఉండేవాడిని నేను. ఒకసారి కొండేపు నుంచి జయ గారు వచ్చినప్పుడు మా ప్రెసిడెంట్ గారు పిచ్చిరెడ్డి గారు అని కంట్రాక్టర్గా కాలేజీ కడుతున్నాడు. ఇక్కడ సామ్యాలు ఒక ఆయన ఉండాలి, గ్యాంగ్ కుళ్ళు కనిపించలేదని చెప్పాడు. నాకు ఆయన ఫోన్ చేశాడు, అన్నా మీ జయ గారు వచ్చాడు, నువ్వు కనిపించలేదంట అన్నాడు. అంతకుముందు ఉన్నటువంటి ఆయన ఏం చేసింటే ఒక చెరువు కింద చెట్లు కొట్టుకొని చెప్పాడు. కొట్టుకుంటున్నప్పుడు సరే నేను ఉదయాన్నే వెళ్ళిపోయా. ఎక్కడికి? కాలేజీ దగ్గరికి. నేను చూడగానే మా కిరణ్ సార్ చెప్పినట్టుగా శుభ్రంగా ఉంటుంది, అది నా పని, శుభ్రంగా ఉండే తత్వం నాది. వాళ్ళు ఇచ్చే బులుగు బట్టలు ముదుగ్గా ఉంటాయి. నేను ఏం చేస్తానంటే మంచి క్లాస్ అయిన బట్టలు తీసుకుంటాను విడిగా. మామూలుగా ప్యాంటు కూడా అది కాకి ప్యాంటు ఖరీదైంది వేసుకుంటాను. ఆయన నన్ను చూడగానే ఇంత డిగ్నిటీగా ఉన్నావు, నువ్వేం పని చేస్తాను అన్నాడు. నన్ను విషయాలు వినాలి. నాకు ఇంగ్లీష్ తెలియదు కదా. డిగ్నిటీ అంటే ఏం సార్ అన్న, శుభ్రంగా కనపడుతూ నువ్వు పని ఏం చేస్తావు అన్నాడు. సార్ నా పని ఏదో మీరు చెప్పండి నేను చేస్తాను, అంతేగాని శుభ్రంగా విషయం మాత్రం నేను నీట్గా ఉండేది అంతే సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా శుభ్రంగా ఉండే తత్వం నాది అన్న. నేను సరే అని చెప్పి నేను పరీక్ష పెట్టాడు ఆయన. అలా చోట బాగా గుంటలు అయిపోయింది రోడ్డు అంతా. మరి ఎన్ని రోజులు పోడుచుకున్నాడు. నేను టైం చెప్పను సార్, చేస్తానన్న నేను. ఆ తర్వాత ఒక్కడనే సైకిల్, బండి కాదు, సైకిల్కి తట్ట, చలపార, గడ్డపార, దిమిస కట్టుకొని దరిదాపు 6 రోజులు మొత్తం కిలోమీటర్ మొత్తం రాళ్ళు వేసి గ్రావులు వేసి బూడిసేసా. తర్వాత ఆయన చూసుకున్నాడు వచ్చి, అప్పుడు నన్ను అభినందించాడు. సమయంలో నువ్వు ఇట్లా వర్క్ చేస్తావు అనుకోలేదు అని చెప్పాను. సరే నా పరిస్థితి అది సార్ అంటే నేను. ఆ తర్వాత నేను మళ్ళీ జాయినింగ్లోనే అటెండ్ వచ్చినప్పుడు అద్దంకి పోయా నేను. ఆయన అక్కడ ఉన్నాడు. మా డీ గారు పరిచయం చేశాడు, సామ్యాలు చాలా పర్ఫెక్ట్ అండి సార్, తక్కువ ఎప్పుడు పోయిన రోడ్లు కనపడతారు అని చెప్తాడు. ఇలాంటి ఆఫీసులకి మాత్రం నేను డిపార్ట్మెంట్కి మాత్రం మోసం చేసే మనసే నాది కాదు. డిపార్ట్మెంట్కి కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళకైనా అన్యాయం చేసే తలంపై అసలు నేను ఎరగనే నా జీవితంలో. అందుకే నాకు దేవుడు ఈ చిన్న ఉద్యోగం ఇచ్చినా కూడా ఇంత పెద్ద ఆఫీసుల మధ్య నేను గౌరవంగా మర్యాదపూర్వకంగా నన్ను సన్మానం చేయడానికి నేను దేవుడు నాకు కృప చూపించండి, నేను ఆనందిస్తున్నాను. అలాగే మా సోదరి ఉన్నది. మా సోదరి నా విషయంలో మాత్రం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి ఇది. నేను జీతము ఎప్పుడు వచ్చింది, ఎంత వచ్చింది, ఎవరికి ఇచ్చావు, ఈరోజు కూడా అదండి దైవికంగా నేను చెబుతున్న మాట ఇది. ఈ రోజుల్లో ఎవరుంటారు? నా భార్యగా నన్ను క్వశ్చన్ వేసినటువంటిది కాదు. ఎందుకంటే నాకున్న నమ్మకం అలాంటిది, ఆమెకు తెలుసు కనుక. పిల్లలు బాధపడుతుంటే అయ్యా పిల్లలు బాధపడుతున్నారు 10 రూపాయలు డబ్బులు ఇవ్వు అంటది. కానీ నేను బంగారం కావాలి, అది కావాలి, ఇది కావాలి, విలువగా గవర్నమెంట్ ఉద్యోగస్తుని భార్యగా ఉండాలని కోరు కాదు. అలాంటి వ్యక్తిని దేవుడు నాకు ఇచ్చడం అంటే మా సొంత మేనత్త కూతురే. మేము మా అత్త మీద పోట్లాడి నేను చేసుకున్నా, అది వాస్తవం కూడా చెప్తున్నా. నా అంటే మొత్తానికి ఇష్టం. వాళ్ళు మొత్తం 6 అన్నగారు వాళ్ళు. లేదు కదా సార్, పెద్దలతోనే. మరి అలాంటి వ్యక్తి నా లైఫ్లో రావటం అనేది నా